2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ రేట్ చూస్తే గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉంది. ఎందుకలా అంటారు? దానికి గల రీజన్ ఏంటి? అండ్ ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. గోల్డ్ అసలు ప్రపంచం అంతా స్వర్ణమయం అయిపోయింది. ఈ మార్కెట్ చూసుకుంటే నిజంగా ఎందుకు అంటే ఇట్ హాస్ బీన్ అ వెరీ గ్లాడ్ వీక్ అన్నమాట. చాలా మంచి రేట్స్ పెరగడం అంటూ జరిగింది. ఎన్నో వారాల నుంచి ఎంతో మంది ఫిజికల్లో గోల్డ్ కొన్న వాళ్ళు పెట్టుబడి కోసం, అండ్ అలాగే ఎలక్ట్రానిక్ లో గోల్డ్ కొన్న వాళ్ళు కూడా పెట్టుబడి కోసము నిజంగా చాలా టఫ్ టైం నడిచిందండి. సో విషయం ఏంటంటే ఈ వారము ఆగస్ట్ 21వ తేదీ వరకు మార్కెట్స్ అందరి కోసము ఒక చిరునవ్వు అనేది తీసుకొచ్చింది. వాట్ హ్యాపెన్, ఎలా జరిగేది, ఏంటది. అఫ్ కోర్స్ మనం మాట్లాడుతుంది ఆ బుల్ ర్యాలీ లాంటి ర్యాలీ ఏదైతే జరిగిందో మీరు అనుకోలేరు, కల కూడా కనలేరు ఎంత మంచిగా మార్కెట్స్ పెరిగాయి. ఎందుకంటే బుల్ మార్కెట్ మీకు డాలర్ లో స్టార్ట్ అయిందండి. మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఒక్క రీజన్ ఏం మాట్లాడతాను నేను మీకు, చాలా బాగా పెద్ద ఎఫెక్ట్ చూపించింది గోల్డ్ మీద. అంటే అదే అమెరికన్ బాండ్స్. అంటే అమెరికన్ డాలర్ ఏదైతే ఉందో డాలర్ వీక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా వచ్చేసాయి అనమాట. సో చాలా దేశాలు అందరూ కూడా దే స్టార్టెడ్ సెల్లింగ్ యుఎస్ బాండ్స్. అఫ్ కోర్స్ మనం జపాన్ కూడా బాండ్స్ ని ఎలా ఏం చేయాలి అన్న నిర్ణయం తీసుకుందాం అన్న విషయం కూడా మనం గోల్డ్ వీడియోలో ప్రత్యేకంగా మనం చేసాం. అయితే ఈ వీకెండ్ అనాలిసిస్ లో ఏంటంటే ఈ వారం మొత్తము గత వారంతో పోల్చుకుంటే ఈ వారం మొత్తం ఎందుకు ఇంత భగనం పెరిగింది ఆ విషయం చూసుకుందాం. కారణాలు మాట్లాడుకుందాం. ఒక కారణం ఫస్ట్. అండ్ గత వారంలో 10 రోజుల్లో బంగారం అసలు ఎన్ని రోజులు పెరిగింది, ఎన్ని రోజులు పడింది, దాని అర్థం ఏంటి, మరి నెక్స్ట్ వీక్ ఇది కూడా ఇలాగే జరగబోతుందా లేదంటే దీనికి విపరీతంగా జరుగుతుందా అన్నదే ప్రశ్న. అండ్ ఇంకొక పెద్ద విషయం చెప్తాను అందరికీ కూడా, గోల్డ్ తో చాలా ఇన్ఫాక్ట్ గోల్డ్ తో కాదు సిల్వర్ తో గోల్డ్ కి కొన్ని ఇంపార్టెంట్ ర్యాలీ అనేది నెక్స్ట్ వీక్ ఉండబోతుందా లేదా అన్నది సిల్వర్ తో ముడిపడింది అనమాట. ఎందుకు బేసిక్ గా దానికి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ పెరగాలి అనుకుంటే దాని పద్ధతులుగా అది నార్మల్ గా పెరుగుతుంది కదా అంటే కాదు. నెక్స్ట్ వీక్ నుంచి అలా ఉండదు. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటర్ కనెక్షన్ జరగబోతుంది గోల్డ్ అండ్ సిల్వర్ కి మధ్య మండే నుంచి. ఆల్రెడీ ముందు నుంచే ఉంది కదా అంటే అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు బ్రీడ్ ఒకటే, ఎందుకంటే దే బోత్ ఫాల్ ఇన్ టు ది ప్రెషస్ మెటల్స్ కేటగిరీ అనమాట. సో అంటే అమూల్యమైన కమాడిటీ కాబట్టి ఆ కమాడిటీ విషయానికి వస్తే ఇద్దరు కూడా చాలా మంచి ప్రెషస్ మెటల్స్, బాగా విలువన్న మెటల్స్ కాబట్టి. బట్ ఇది ఒకటే కాదు, కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉండబోతున్నాయి. సో సిల్వర్ వీడియో ఎలా గోల్డ్ తో ముడిపడి ఉంటుంది, అండ్ సిల్వర్ పెరిగితే గోల్డ్ పడిపోతుందా లేదంటే గోల్డ్ పెరిగితే సిల్వర్ పెరిగిపోతుందా అన్న విషయము, ఈ కైండ్ ఆఫ్ వైస్ వర్సా కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా మనము సిల్వర్ వీడియోలో కూడా చెప్పబోతున్నాము. జాగ్రత్తగా ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే గోల్డ్ వీడియో చూసే వాళ్ళకి 50% గోల్డ్ వీడియోలో నాలెడ్జ్ వస్తే, ఇన్ఫర్మేషన్ వస్తే, మిగతా 50% మీకు సిల్వర్ వీడియోలో వస్తుంది. సో మర్చిపోకండి. కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గ్రీడ్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్. మార్కెట్స్ అసలు ప్రపంచం అంతటిలో ఆశ కానివ్వండి, అత్యాశ కానివ్వండి, భయాంతులు అవ్వడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా పాయింట్స్ రూపంలో ఇండెక్స్ లో చూపిస్తుంది ప్రపంచం అంతటా ఎలా ఉంది గోల్డ్ పరిస్థితి. అండ్ నేను మీ అందరితో చెప్పాను, టు స్టార్ట్ విత్ మార్కెట్ లో మనకు ముఖ్యంగా స్పాట్ గోల్డ్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అది కూడా మనకు ఐడియా వస్తుంది. సో కాబట్టి ఆ రెండు కూడా మనం చూద్దాము. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు వీకెండ్ అనాలిసిస్ లో మంచిగా సమయం దొరికినప్పుడు ఏంటంటే ఈ హోంవర్క్ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరికి నేను చూపించబోతున్నాను. స్పాట్ మార్కెట్ లో చూడబోతే గోల్డ్ మీకు గత 10 రోజులలో అంటే 13th ఆగస్ట్ నుంచి చూసుకుంటే 22nd ఆగస్ట్ వరకు, ఈ రోజు వరకు వీకెండ్ కాబట్టి దాదాపు మనం చూసుకుంటే 13వ తేదీన మైనస్ తో స్టార్ట్ అయిందండి. ఫాల్ 125 రూపాయలు పడిపోయింది ఒక ఫాల్. రెండో రోజు ఫాల్ చూసుకుంటే మీకు మళ్ళీ 19వ తేదీన వచ్చింది అనమాట. సో మొత్తం 10 రోజులలో 2 రోజులు నెగిటివ్. ఒక రోజు ఎక్కడికి వెళ్లకుండా రేర్ ఫెనామినా 16వ తేదీన, ఆ రోజు ఎందుకంటే 15th ఆగస్ట్ అందరూ సెలబ్రేట్ చేశారు కాబట్టి అలసిపోయి ఉంటారు, గోల్డ్ లో చాలా పెద్ద మూమెంట్ రాలేదు ఆ రోజు. 16th నెక్స్ట్ డే. సో 16th రోజున నో మూవ్మెంట్, 2 రోజులు పడిపోయింది. అంటే మిగిలింది ఎన్ని రోజులు? 10 రోజుల్లో 7 రోజులు మిగిలాయి.
ఆ మొత్తం 7 రోజుల్లో అసలు బంగారం పెరుగుదల మీరు చూస్తే చెప్తాను ఇక్కడ చూడండి. తక్కువలో తక్కువ పెరిగింది ఎంత అంటే ఒక రోజుకి రూ. 23. ఎక్కువలో ఎక్కువ ఎంత అనుకుంటున్నారు? రూ. 430. రూ. 23 తక్కువలో తక్కువ పెరిగింది. రూ. 430 వన్ సింగిల్ డే రైజ్ అన్నమాట. అంటే 4 ఫిగర్స్ లాంటి కైండ్ ఆఫ్ రైజ్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆఫ్‌కోర్స్ 3 ఫిగర్స్ మీ అందరికీ తెలుసు ఆ మాట. నేను 4 ఎందుకు అన్నానంటే మీరు టోటల్ కైండ్ ఆఫ్ 10 గ్రామ్స్ కానివ్వండి, 100 గ్రాములు కానివ్వండి చూసుకుంటే ఇది రూ. 430 మీకు ఒక గ్రామ్ బంగారానికి కనిపిస్తే అక్కడ మీకు 10 గ్రాములకి 4000 చిల్లర అయిపోతుంది. అంటే అది మళ్ళీ 4 ఫిగర్. ఎందుకంటే నార్మల్‌గా అందరూ కొనేవాళ్ళు గ్రామ్ బంగారం కొనరు గదా! కనీసం ఒక తులం బంగారం అన్నా కొంటారు. సో, కాబట్టి 4 ఫిగర్ రైజ్ అయింది మీకు తులం బంగారంలో. నౌ ఇక్కడ మనం జూసుకుంటే గోల్డ్ గత వారంలో గానివ్వండి, నెలలో గానివ్వండి, గత 3 నెలల్లో, గత 6 నెలల్లో, గత సంవత్సరంలో ఎంతుండింది? ఒకసారి వీకెండ్ అనాలిసిస్‌లో ఇవన్నీ మనం చూసుకుంటే ఏమవుతుందంటే, ఓహో! ఆహా! అబ్బా! ఇవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. సో, లెట్ మీ షో యూ. సో, సంవత్సరం ముందు తక్కువలో తక్కువ ధర పలికేది బంగారము రూ. 99,168 అన్నమాట. సో, ఇది లోయెస్ట్ రేట్. ఎక్కువలో ఎక్కువ సంవత్సరం ముందు రూ. 1,83,000 అంటే మనకి ఎగ్జాక్ట్‌లీ అలాంటి సమయంలో మీకు బంగారం 6, 7 వరకు పెరిగింది. నౌ ఇప్పుడు వారం ముందు జూసుకుంటే రూ. 1,62,680 1,62,000 1,38,000 దాకా పడిపోయింది. మీ అందరికి తెలుసా ఆ మాట? చూస్తున్నారా గోల్డ్? అలాంటిదే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్. ఎంతండి? నేను అనుకుంటా మహా ఒక 2, 3 మంత్స్ కూడా కాలేదు. 1,38,000 వరకు పడిపోయిన తర్వాత 1,62,000 అంటే 1,40,000 నుంచి 1,60,000 అనుకున్నా గాని 20,000 పెరిగింది. నెలకి 10,000 అంటే మీరు పెట్టిన పెట్టుబడికి 1,50,000కి మీకొచ్చిన రాబడి కైండ్ ఆఫ్ సమ్‌వేర్ అరౌండ్ 15%, 20%. కానీ మీకొక విషయం తెలుసా? 15,00,000, 14,00,000 పెట్టేసేసి మీరు 20,000 సంపాదిస్తే ఫిజికల్ గోల్డ్‌లో మీరు అదే 15,00,000 300 బంగారం తీసుకొని 60,000 నుంచి 70,000 రూపాయలు సంపాదించారు. 15,00,000కి 20,000 మీకు రాబడి ఫిజికల్ గోల్డ్‌లో. ఎలక్ట్రానిక్ బంగారంలో మీకు దాదాపు దీనికి 3 టైమ్స్ ఇన్‌కమ్ వచ్చిందండి. దాదాపు కనీసం కాదన్నా గాని 60,000-70,000 రూపాయలొచ్చింది. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ గోల్డ్ అన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఎక్కువే వస్తుంది. నేను అనుకుంటా రూ. 1,00,000 దాటిపోతుంది. నేను చాలా తక్కువ చెప్తున్నాను. సో, రూ. 1,00,000 దాదాపు అంటే 14,00,000 పెట్టేసి దాదాపు 16,00,000 అంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అమౌంట్. సాలిడ్ అమౌంట్ అండి. మంచి రైజ్, మంచి ప్రాఫిట్ ఎలక్ట్రానిక్ గోల్డ్‌లో. ఎందుకంటే మీరు 100 గ్రాముల బంగారం కోసము జస్ట్ మీరు పెట్టాల్సింది 14,00,000 కాదండి. ఓన్లీ 4,00,000 5,00,000 పెడితే మీకు హ్యాపీగా 100 గ్రాముల బంగారం. అంటే మీరు ఫిజికల్ బంగారంలో 100 గ్రాములు కొనే బదులు ఇక్కడ 300 గ్రాముల కంటే ఎక్కువ కొనొచ్చు. అర్థమైందా? సో, థట్ ఈస్ ద బెనిఫిట్. స్మార్ట్ ఇన్వెస్టర్‌గా తయారవ్వండి. ఇవన్నీ మనకు తెలియక మనం తప్పులు చేస్తున్నాము. పైగా ఫిజికల్ బంగారం కొనుక్కున్న తర్వాత మీకు బంగారం పడిపోతుందనుకోండి, మీకు లాభాలు రావు. కానీ ఎలక్ట్రానిక్ బంగారంలో మీకు పడిపోయేటప్పుడు కూడా లాభాలొస్తాయి. మరి ఆ విషయం నేర్చుకున్నారా? ఫోను చేయండి. మీ అందరికి హెల్ప్ చేస్తా. అది. సో, రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి పనికొస్తుంది. నౌ లోయెస్ట్ లో వారం ముందు చూసుకుంటే 1,51,923. నౌ ఫియర్ అండ్ గ్రీడ్ చూద్దాము. మీరు నమ్మరండి నిజంగా మనము ఇక్కడ 40 దాకా పడిపోయేంత వరకు చూసామనమాట. అంటే న్యూట్రల్ నుంచి ఇంకా కాస్త తగ్గిపోయే వరకు మనం చూసాము. ఇప్పుడు 64 వరకు వచ్చేసిందండి. అంటే 40 పాయింట్ల నుంచి బయింగ్ చూడడం మొదలు పెడితే ప్రపంచం అంతట్లో అందరూ కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. 24 పాయింట్లు అనేది మీకు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ లో మీకు బంగారం పెరగడం జరిగింది. మరి ఇక్కడ నుంచి 64 పాయింట్ల వరకు వచ్చింది కదా! ఇంకా పెరుగుతుందా? 100 పాయింట్ల వరకు వెళ్తుందా? కనీసం 70, 75 అన్నా వెళ్తుందా? వెయిట్ చేయండి. మీ అందరికీ అలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నౌ లెట్ మీ షో యూ మండే రోజు కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏందంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. సో, మండే రోజున ఇవి చూసుకున్నారనుకోండి. మండే రోజున ఎలా ఉండబోతుందంటే గత 10 రోజులలో 7 రోజులు మార్కెట్ పెరిగింది కాబట్టి మండే రోజున కూడా పెరిగే అవకాశాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ. నౌ మీ అందరికీ అలాగే సపోర్ట్ చేయడానికి అలాంటి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చెప్తా. 1,63,545 మొదటి రెసిస్టెన్స్. రెండవది 1,65,517, 1,66,624. ఓకేనా? సపోర్ట్ 1 చూసుకుందాము. 1,60,466, 1,59,359, 1,57,387 రూపీస్ ఓన్లీ.
సో గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ బాగా వొలటైల్ ఉండబోతున్నాయి. ఎందుకంటే స్ట్రెయిట్ గా వారం 10 రోజులు పెరిగిందంటే రెండో వారం కూడా మూడో వారం కూడా అలా పెరుగుతుందని చెప్పేసి రూల్ లేదు. కాబట్టి ఎక్కడన్నా ఇరుక్కున్నారా, బయటికి ఎలా రావాలి, ప్రాఫిట్ ఎలా చేసుకోవాలి, కాల్ చేయండి. నేను మీకోసం కూర్చున్నాను, హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష.